యాబో అయిపోయింది అబ్బా మా అయ్యా అయిపోయింది గైస్. అందుకోసమే నేను ఇప్పుడు ఇది లాంగ్ జంప్ అన్నమాట. హలో గాయస్, నేను మళ్ళీ ఒక కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చేసాను అనమాట. అదే ఎక్స్ట్రీమ్ మోటార్స్ బైక్ గైస్. ఇది మాత్రం మామూలుగా ఉండదు. మనమైతే దీంట్లో పార్ట్ 1 పార్ట్ 2 అలా చేయబోతున్నాం అనమాట. ఇంకా చాలా ఎపిసోడ్స్ వస్తాయి. ఇది వచ్చేసి గ్యాంగ్ స్టార్ ఎపిసోడ్ 1. మనమైతే గ్యాంగ్ స్టార్ అనమాట గైస్. ఇప్పుడు ఒక గ్యాంగ్ స్టార్ అయితే అయిపోయాం. మనకి బైక్ మాత్రం మామూలుగా చూసారు కదా. మనమైతే ఒక పోలీసు కంట పడకుండా మన గ్యాంగ్ స్టార్ని ఒక చోటు నుంచి ఇంకో చోటు దగ్గర డ్రాప్ చేయాలి. అది మన జాబ్ గైస్. ఒకవేళ పోలీసు వాళ్ళ దగ్గర పడ్డామనుకోండి సరే తెలుసా. ఇంకా చాలా బైక్స్ ఉన్నాయి గైస్ నేను కొనేటిది. ఇది వచ్చేసి నా గ్యారేజ్ అనమాట. నా గ్యారేజ్లోనే ఇలా మొత్తం సెట్టింగ్స్ నేనే పెట్టాను. కాకుంటే ఇవి కొనడానికి మన దగ్గర అంత మనీ లేవు. మన దగ్గర ఇప్పుడు $6,000 అనమాట గైస్. $6,000 ఉన్నాయి. మనం ఇలా పని చేస్తూ ఉంటేనే మన బాస్ మనకి ఇస్తాడు గైస్ మనీ. ఓకే నేను చూపిస్తాను. ఇది వచ్చేసి ఫోమ్ అనమాట. ఓకే ఇది ఆల్ బాగుంది. ఇది వచ్చేసి మన బైక్ సెట్టింగ్స్ అనమాట. ఎందుకంటే ఇది మన బైక్ కాబట్టి. ఇది లైట్స్ మన బైక్స్కి మనమే సెట్టింగ్స్ చేస్తాం. ఇంకా చాలా బైక్స్ ఉన్నాయి కదా, అవి కొన్నాక కూడా సెట్టింగ్స్ చూద్దాం గైస్. మీకు ఏదో చూపిస్తాను. ఇంకా ఆ బైక్ సెట్టింగ్స్ కూడా కాకుండా ఇలానే ఉంటుంది, ఇంకేముండదు. ఓకే చూసారు కదా, బైక్ మాత్రం మామూలు లేదు కదా గైస్. రెడ్ కలర్లో అసలు నా ఫేవరెట్. రెడ్ ఈజ్ మై బ్లడ్ అంటారు కదా, అలా అనమాట. మీరు తొందరగా లేట్ చేయకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసేయండి గైస్. చూసారు కదా బైక్ ఎంత బాగుందో. మీకు బైక్ కనుక నచ్చితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మన బాస్ దగ్గరికి అయితే ఇంక వెళ్ళిపోదాం. మన బాస్ చెప్పాడు గైస్ అక్కడ అటు కొండలు చూసారు అక్కడ ఉంటాడని. ఓకే ఇప్పుడైతే ఒక్క నిమిషం ఆగండి గైస్, ఒక్క నిమిషం ఆగండి. సౌండ్ బాగా ఎక్కువ వస్తుంది. అయినా నేను ఎడిటింగ్లో తీసేస్తానులేండి ఈ సౌండ్, ఎందుకంటే ఇంత డిస్టర్బెన్స్ భరించలేను. ఓకే మనమైతే ఇప్పుడు అటు కొండలు చూసారు అటువైపు వెళ్ళాలి. కాకుంటే కొంచెం సెట్టింగ్స్ ఓకే చూసారు కదా. మన బైక్ మాత్రం మాల్ దున్ అని పోతుంది. మాల్ పోవట్లే కదా. మనమైతే పోలీసు వాళ్ళకి కంట పడద్దు గైస్. పడ్డా కానీ ఏమవుదు, మన తెలివితో మనం తప్పించేసుకుంటాం. కాకుంటే ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోవాలి గైస్. అక్కడ కొండ కనిపిస్తుందా అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళంగానే కొన్ని హౌసెస్ ఉంటాయి గైస్. అక్కడ ఉంటుంది అనమాట మన బాస్, అక్కడే ఉంటాడు. మనం మన బాస్ మీటింగ్ నుంచి పిక్ చేసుకోవాలి. వచ్చేసాం గైస్. ఈ చెట్లు ఇలా కనబడ్డాయంటే వచ్చేసాం. అది ఇక్కడ కొంచెం మెల్లగా వెళ్ళాలి. స్పీడ్గా వెళ్తే మా బాస్ ఏం లేదు తిడతారు, అయిపోతుంది ఇంకా నా పని. ఓకే మనం గ్యాంగ్ స్టార్ కాబట్టి ప్రతి ఒక్కరు భయపడాలి. మా బాస్ డ్రైవింగ్ ఇస్తే మీరు షాక్ అవుతారు గైస్, అంత ఘోరంగా ఉంటుంది అనమాట. ఓకే ఇదేనమాట గైస్ ఈ బంగ్లా నుంచి. సరే ఇదే నేనైతే మా బాస్ని ఎక్కించుకుంటాను గైస్. ఒక్క నిమిషం మీరు అలానే ఉండండి. మా బాస్ గంటకి రమ్మంటే నేను 2 గంటలకు వచ్చాను గైస్. చూద్దాం మా బాస్ ఏమంటారో. మా బాస్ వచ్చేంతవరకు వెయిట్ చేయండి. ఓకే గైస్ మా బాస్ వచ్చారు, చూద్దాం. బాస్ ఇదిగోండి బాస్, నేను వీడియో తీస్తున్నాను. ఏంట్రా వీడియో అని చెప్పి తప్పించుకుందాం అనుకుంటున్నావా? నువ్వు ఇంత లేట్గా వస్తే ఎలా బాస్? అది కాదు బాస్, అది కాదేంటి ఇంత లేట్గా వస్తావా? నెక్స్ట్ టైం ఇలా వస్తే చూడు నిన్ను ఏ గ్యాంగ్లో ఉండకుండా తీసేస్తా. వద్దు బాస్ నెక్స్ట్ టైం రాను. ఇప్పుడైతే మా వ్యూవర్స్కి హాయ్ చెప్పండి. హాయ్. ఏంటి బాస్ అంత కోపంగా ఉన్నారు? నీ వల్లేరా, నీ వల్లే. ఇప్పుడు నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. ఎంత తొందరగా వెళ్ళాలంటే అంత తొందరగా వెళ్ళాలి. సరే బాస్ నీ ఇష్టం, పదండి. ఇంకా పదండా, చేసిన తప్పు మొత్తం చేసి పదండి అంట. బాస్ ఇప్పుడు నేనేమనట్లేదు కదా, నువ్వేమనకపోయినా అన్నా కానీ నాకు లేట్ అయింది, అయిపోయింది. ఇప్పుడు మీటింగ్కి ఒక 2 minutes ఆగి వెళ్ళాలి. కాకుండా అక్కడికి వెళ్ళేలోపు అయిపోద్దిలే 2 minutes. పదండి వెళ్దాం. ఓకే ఓహో నువ్వు వీడియో రికార్డ్ చేస్తున్నావా? అవును బాస్ నేను అప్పటి నుంచి అదే చెప్తున్నా. ఓహో హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు నా పేరు వచ్చేసి బాస్ అనమాట. ఎందుకంటే మా పేరు చెప్పకూడదు, చెప్తే మీరు పోలీస్ వాళ్ళకి కాల్ చేసి మా పేరు పట్టిస్తారు. కాబట్టి మీకు అడ్రస్ తెలియదు కాబట్టి మేము ఇలా ధైర్యంగా చూపించగలుగుతాం. కానీ మా పేరు చెప్పు. ఇప్పుడు చూడండి ఇలా అబ్బా
చూసారు కదా గైస్ మా బాస్ టైం పాల్గొడదు ఎత్తేసింది గైస్ మొత్తం. ఏంట్రా ఏం లేదు బాస్, ఏం లేదు బాస్ కొంచెం మెల్లబడి బాస్ అంత స్పీడ్ వచ్చానండి బాస్, కొంచెంలో పడిపోతున్నంత భయం ఏంది. నువ్వు ఎందుకు భయపడుతున్నావు? డ్రైవింగ్ చేసేటప్పుడు నాకే లేదు భయం, నువ్వెందుకు భయపడుతున్నావు చెప్పు? మీరు డ్రైవింగ్ చేస్తున్నారు కాబట్టి మీకు భయం లేదు, నేను వెనకాల కూర్చున్నా కాబట్టి దద్దరిల్లి పోతుంది. ఇప్పుడు స్కిడ్ అవుతుంది మా బాస్, పడితే మూతి పల్లి రాలిపోతాయి. ఏంట్రా నాయి బాయ్స్ నాది నీయే రాలిపోతాయి. కానీ ఇప్పుడు మనం తొందరగా వెళ్ళాలి. ఓకే బాస్ తొందరగా పోనీయండి. అయితే ఎయిర్పోర్ట్ అయితే వచ్చేసింది. ఇక్కడ కొంచెం మెల్లగా వెళ్ళాలి. మెల్లగా కారా మనం వెళ్ళింది, అయినా కానీ ఇలా అయిందేంటి ఏమో బాస్, నాకు కూడా తెలీదు. షెట్ సరేలే. చూసారు కదా ఇలా క్రాష్ అయిపోయింది. కాకుంటే ఏం పర్వాలేదు, మీరు ఇవన్నీ పట్టించుకోకండి. మీరు ఇవన్నీ పట్టించుకుంటే ఎలా చెప్పండి? మీరు ముందు వెళ్ళి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నాకైతే అక్కడ మీటింగ్లో లేట్ అవుతుంది, తొందరగా వెళ్ళిపోవాలి. ఓకే బాస్ తొందరగా వెళ్ళండి. మీరు ఎన్నింటికి రావాలి బాస్ మళ్ళీ మీ దగ్గరికి? బాస్ వద్దు బాస్, మళ్ళీ ఇంకోసారి వద్దు. నువ్వు వచ్చేసి మళ్ళీ 3కి ఒక 3 hours ఆగిరారా? ఓకే బాస్ ఇంకా మీరు వెళ్ళండి. వెళ్తానే, నీ దగ్గరే ఉంటానా ఏంటి? వెళ్ళకపోతే చూడండి గైస్ వీడు ఎలా చేస్తున్నాడో, నన్ను వెళ్ళమని ఆర్డర్ ఇస్తున్నాడు చూసారా? ఓకే మా బాస్ అయితే ఫైనల్లీ వెళ్ళిపోయారు గైస్. చూసారు కదా ర్యాష్ డ్రైవింగ్. మా బాస్ వల్ల నాకు ఇప్పుడు క్రాష్ అయింది. అయినా మా బాస్ తర్వాత రిపేర్ చేపిస్తారు గైస్. అయినా మా బాస్ దగ్గర డబ్బులు పెట్టి రిపేర్ చేయించుకోవడం ఎందుకు, మనకు గ్యారేజ్ ఉంది కదా. నేను మర్చిపోయాను గైస్. మా బాస్ అయితే ఇప్పుడు ఆ ఫ్లైట్లో ఉంది కదా, ఆ ఫ్లైట్లో ఒళ్ళే అబ్బా ఏం తగిలింది గైస్, అలా పడ్డాం స్టార్టింగ్ నుంచి వల్లే. ఇక్కడ ఏదో చెప్తున్నా, అక్కడ ఫ్లైట్ ఉంది కదా, దాంట్లోనే మీటింగ్ జరుగుద్ది. కాకుంటే మనం ఇప్పుడు పడిపోయాము. మళ్ళీ మనం గ్యారేజ్కి వెళ్ళి తర్వాత రిపేర్ చేపించుకుందండి. మనమైతే ఇటువైపు కాదు అటువైపు వెళ్దాం. ఇటువైపు ఎందుకంటే మా బాస్ ఇటువైపు నుంచి కదా పట్టుకొచ్చింది. అయినా మా బాస్ మనీ వేయాలి గైస్, ఇంకా వెయ్యలేదేంటి? ఒక్క నిమిషం ఆగండి, చెక్ చేసుకుంటాను. గైస్ మనకు మనీ అయితే పర్లేదు, చెక్ చేసుకుంటున్నా, చూస్తున్నా. పడ్డాయి గైస్, ఇప్పుడే పడ్డాయి. మా బాస్ అయితే మనకి $1,000 వేశారనమాట. ఇది మన లాంగ్ జంప్ అంటారా బాబు. మన బాస్ మనం ఇలా స్టంట్స్ చేస్తేనే గైస్ మన మనీ కూడా పెరిగేది. ప్లస్ మన బాస్ని అలా డ్రాప్ చేయాలన్నమాట, లేదంటే మన మనీ గోవిందా ఇంకా అవ్వదు. ఎవరికంట పడద్దు అనుకున్నాను, వాళ్ళకంటే పడ్డా. ఎక్కడున్నాడు చూద్దాం, వెనకాల ఫాలో అవుతుండా లేదా అని. అవుతుండే వెనకాలనే వస్తుంది. రా దమ్ముంటేరా నన్ను కొట్టరా. అమ్మో వస్తాండే గైస్, మామూలు అట్లా వెనకాలే వస్తుంది. ఇది ఒకటి మధ్యలో ఫోటోలని. ఓకే చూద్దాం గైస్ వాడు మనం పట్టుకుంటారో లేదో. ఓకే మనమైతే ఇప్పటికీ చాలా దూరం వచ్చేసినట్టున్నాం గైస్. ఓకే మనం అయితే స్టంట్ మామూలుగా ఉండదు. బ్యాక్ టైర్ లేపడం అంటే మనకి మామూలుగా ఇష్టం ఉండదు. అంటే ఇష్టం ఉండదు అంటారా. ఫ్రంట్ టైర్ అంటే ఇంకా చాలా బాగా ఇష్టం గైస్. ఎందుకంటే ఫ్రంట్ టైర్ లేపడంలో మామూలు ఆనందం రాదు. ఓకే చూసారు కదా మన బైక్ లుకింగ్ మాత్రం మామూలు. ఇప్పుడే కదా వాడు వెళ్ళిపోయింది, మళ్ళీ ఇంకోటి అక్కడే తిరుగుతున్నట్టున్నాడు వాడు. ఏడి అబ్బో వెనకాల దండదా చూస్తుందా ఏడున్నా. అబ్బో అర్జునుడికి సెట్ బలగొట్టాడు, నేను బలగొట్టాను. ఆగండి మిస్ అయింది, వాడే బలగొడతారా, మనం బలగొట్టలేదా? చూపిద్దాం వాడు మన సొత్తా. చూసారు కదా అసలుకే రిపేర్లు వస్తుందంటే ఇంట్రెస్ట్. అమ్మ గుద్దడానికి మీదకి వస్తాడు ఏంటి కేసాడు ఎవరిని. మనం జస్ట్ మిస్లో తప్పించుకుంటున్నాం, కానీ వీడు కనుక తాకితే వాడి పెళ్ళి చేస్తాను నేను, వాడి పెళ్ళి.
ఏది రమ్మని చూద్దాం. ఏదాడు అబ్బో మొత్తానికి బాగానే ఏడుతానికి వచ్చే ఆడుకోవాలి ఇలా ఆడుకుంటే మామూలు. అబ్బా వాడే నా గుద్దేది, మనం గుద్దలేదా అని గుద్దితే మన బైక్ ఖరాబ్ అయింది. వాడి మన వెనకాలనే వస్తాడు చూడండి. అదిగో చూసారా, మనం గుద్దినందుకైనా మన వెనకాలనే వస్తాడు వాడు. కోపం వస్తుంది కదా ఇది. అందుకు మనం ఇలానే వద్దాం చూద్దాం. అబ్బా ఇంకొకడు అయిపోయింది. ఈ బ్లాక్ కార్ అంటే వీళ్ళు స్ట్రాంగ్ ఉంటారు అనమాట, స్ట్రాంగ్ ఆర్మీ అనమాట ఇది. అయిపోయింది. ఇంకా వాడు కన్ఫామ్ వస్తాడు. ఒక చూద్దాం వెనకాల వస్తుండో లేదా. చెప్పలేను గైస్, నేను చెప్పలేను. ఇంత గట్టిగా చూసారా ఇద్దరు మళ్ళీ చూసారు కదా, మళ్ళీ పడేశాడు. ఇప్పుడు పైసలు పోతాయి గైస్. పట్టుకొని పైసలు లాక్కొని బైక్ని జైల్లో వేస్తారు తెలుసా. మనల్ని జైల్లో వేసి బైక్ని సీజ్ చేస్తారు. అందుకోసం వీళ్ళకి అస్సలు దొరకద్దు. అమ్మో 2 నల్ల కార్లు వేసి ఎలా వెంబటి పడుతుంది ఆర్మీ. వాళ్ళు చాలా స్ట్రాంగ్ వేసి వీళ్ళు. ఇందాక ఫస్ట్ వచ్చిన కార్లేమో అంత స్ట్రాంగ్ కాదు, కానీ వీళ్ళు మాత్రం మామూలు స్ట్రాంగ్ కాదు వేసి. వీళ్ళతో పెట్టుకోకూడదు అన్నమాట. పెట్టుకున్నా మన దగ్గర నుంచి ఎవ్వరు తప్పించుకోలేదు, అంటే మనల్ని ఎవ్వరు పట్టుకోలేరు. చూసారా, మనకి ఇంకా పోలీస్ మారుతున్నా కానీ వెనకాల వస్తున్నారో లేదో తెలియదు. అయినా మనం ఇలానే వెళ్దాం చూద్దాం వాడు పట్టుకుంటాడా లేడా. ఓకే మీరు తొందరగా అబ్బా బైక్ కూడా ఇష్టం లేదు. అబ్బా గుద్దింది. చెప్పాను కదా వెనకాలనే వస్తుండండి. మనం చిన్న క్రాష్ వాడికి చిన్న ఛాన్స్ ఇస్తే అయిపోద్ది. మనం ఫస్ట్ వేయడాన్ని మనల్ని పోలీస్ స్టేషన్లో వేసేస్తాడు, బైక్ని సీసీ వేస్తాడు, మళ్ళీ లాక్కుంటాడు, అయిపోద్ది. ఎంత కష్టపడి సంపాదిస్తున్నాను వాడికి తెలుసు కేసు. మీరు తొందరగా లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేయాలి. లేదంటే ఈ పోలీసు వాళ్ళు మనల్ని పట్టేసుకుంటారు అనమాట. వాళ్ళు పట్టుకోదన్నందుకైనా అబ్బా మళ్ళీ క్రాష్ వాడు వస్తున్నా. ఒరే నాయనా ఎవడరా స్వామి నువ్వు ఇంత, అబ్బా మళ్ళీ గుద్దాడు. అబ్బా మనిషి కాదండి వీడు మనిషి కాదు. ఎక్స్క్యూజ్ మీ సాయే, వీడు మనిషి కాదు అసలు. ఇంత ఘోరంగా కొడుతుంది నేను అసలు. ఇక్కడ క్రాష్లు అయిపోయి రిపేర్లు చేయించుకొని మనీ వాడితే ఈయడు మళ్ళీ గుద్ది పెడతాం. అవు గైస్ చెప్పండి, మీరే చెప్పండి. ఆగండి ఇక్కడ ఇరికిచ్చేద్దాం. మన వెనకాల వస్తుంది కదా, ఆగండి. ఇప్పుడు వాడు ఇరుక్కొనే ఉంటాడా లేదా? అది చెప్పాను కదా, వాడు ఇరుక్కొనే ఉంటాడు. ఇప్పుడు వాడు బయటికి రాలేడు. వాడికి మనం తగిన శాస్త్రే చేసాం. ఇంకోటి ఉండాలి, కాకుండా వాడు రావట్లేదు. చూద్దాం వెనకాలకి వెళ్ళి. కాకుండా వాడు ఎక్కడ కనిపించలేదు, ఒకసారి వెళ్ళి చూద్దామని. ఇప్పుడు వాడి ముందరే స్టన్స్ చేసిన వాడు ఏమన్నాడు తెలుసా గైస్, చూడండి చూసారుగా, వాడు అక్కడ ఇరుక్కుపోయి ఉన్నాడు. అసలు వాడు రాలేడు. ఇప్పుడు మనం ఎంత టిక్ గుద్దాలి గైస్, అప్పుడు మాత్రం వస్తుంది వాడు అంతే బయటికి. చూసారు కదా, అక్కడే అయిపోయి ఉన్నాడు. ఏరా ఇప్పుడు పట్టుకో చూద్దాం. నీ దగ్గర లైట్లు ఉన్నాయి, నా దగ్గర లైట్లు ఉన్నాయి. నీ దగ్గర బలం లేదు, నా దగ్గర బలం ఉంది, బలగం కూడా ఉంది. నేనే బలగం. ఏరా మాటలు రావట్లే, చూసావా నీ ముందు స్టన్స్ చేస్తున్నా. ఏరా రా దమ్ముంటే రారా. అబ్బో దగ్గరికి వెళ్తే అరెస్ట్ చేసేటట్టున్నాడు గేసి. కొంచెం దూరం ఇక్కడి నుంచి చేద్దాం. ఇప్పుడు రమ్మనండి గేసి, చూద్దాం. రాను కూడా రాలేదు, ఎంత ఫాగ్ వదులుతున్నా అసలు వాడి ముందే. అరే గైస్ వీళ్ళకి రివర్స్ అని ఆప్షన్ ఉండదా గైస్? అసలు నాకు అర్థం కాక అడుగుతా, ఏంటి గైస్ అసలు వీళ్ళు రివర్స్ అని ఆప్షన్ ఉంటుందా? వాడుకో ఎన్నిసార్లు నువ్వే కాదు నేను కూడా గుద్దుతా. అబ్బో వస్తున్నా గేసి, వీడు వస్తున్నా లేదా చూద్దాం. మళ్ళీ ఇలా వెళ్ళి అబ్బో వస్తాడు. ఆడని బ్యాక్ వెళ్తున్నాడు, వస్తున్నాడు. బా వాడు వెళ్ళే రూట్లోనే మనం వెళ్తాం గేస్. మనల్ని అరెస్ట్ చేయడానికి వాడు ఎంత ఆతృత పడుతుందంటే, మన వెనకాల వస్తాను గైస్. వాడు అసలు మనిషి కాదు గైస్, వాడు మానవ మృగం గైస్. మృగం వెనకాలనే అసలు చీతా కన్నా ఫాస్ట్గా వస్తున్నాడు గైస్ వాడు. మన బైక్ చీతా కన్నా వాడికన్నా ఫాస్ట్ వెళ్ళొద్ది. కాకుంటే మనం చిన్న ఛాన్స్ ఇస్తే చాలు, దాన్ని వాడేసుకొని అయిపోతుంది. క్రాష్ చేసేస్తాడు మనోడు, మామూలుడు కాదు.
ఓకే మనమైతే తప్పించుకున్నాం గైస్ ఫైనల్లీ. ఇంకొకరు ఎవరు రాకూడదు అనుకుంటున్నా. దీని టాప్ స్పీడ్ వచ్చేసి 237 గైస్ నాకు గుర్తున్నంతవరకు. ఇందాక కూడా వచ్చింది ఇప్పుడు ఇందాక చూసారు కదా. అబ్బా ఇక్కడ పడ్డామేంటి గైస్ మనం. అయినా కానీ అంత దూరం నుంచి పడ్డా చిన్న క్రాష్ కాలే. ఇది వచ్చేసి మా బాస్దే గైస్, బాస్ వాళ్ళ కంటైనర్స్ అన్నమాట ఇవన్నీ. చూసారు కదా ఇవన్నీ కూడా బాస్ కంటైనర్సే, అన్నీ షిప్పింగ్ చేస్తూ ఉంటారు అనమాట. ఏంటో నాకు కూడా తెలియదు గైస్. ఫ్యూచర్లో కూడా మనకు ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే వీటిలో ఒక కంటైనర్ ఇచ్చి షిప్పింగ్ చేసుకొని రావడం అలా ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాకుండా చూడాలి, మనం దీనిలో బయటపడడం అసాధ్యం. కాకుంటే మనకి తెలుసు కాబట్టి రూట్ మనం ఈజీగా బయటపడిపోతాం. కాకుంటే ఆగండి. అలాగే మీకు మా ప్లే గ్రౌండ్ కూడా చూపిస్తాను. అంటే స్టన్స్ గ్రౌండ్ అనమాట. మొత్తం అక్కడ స్టన్స్ వేసి మనీ సంపాదిస్తాను. తగలదు, అమ్మ తగలే. ఇక్కడ ఇదే గైస్, ఇక్కడ ఓపెన్ ఉంటుంది, ఇలా వచ్చేయడమే. ఇదిగోండి ఇదే అనమాట మాల్ ఉండదు. ఇక్కడ అన్నీ బిల్డింగ్ మీద నుంచి బిల్డింగ్కి ఇప్పుడు అవ్వలేదు, బిల్డింగ్స్ మీద నుంచి బిల్డింగ్స్కి కనెక్షన్ ఉంటుంది అనమాట. మాల్ ఉండదు. ఇక్కడ గేమ్స్ ఉంటాయి. ఇదిగోండి ఇలా అనేది, ఇలా మీదికి వెళ్ళి ఇంకొక స్టెప్ అనుకుంటా, ఇంకొక స్టెప్ కిందికి దిగాలి, ఇంకొకటి దిగాలి, దిగి మళ్ళీ ఇక్కడ ఈ పైప్ లైన్ దాటద్దు. తెలిసి కూడా తప్పు చేస్తాడు మావాడు. సరే నేను మళ్ళీ వెళ్దాం, ఏముంది మళ్ళీ వెళ్దామే. మీకోసం ఎన్నిసార్లు అయినా వెళ్తాను గైస్. మీరు జస్ట్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అని చేస్తే చాలు. అదొక్కటి చేయండి, నేను మీకోసం ఎన్నిసార్లు అయినా వెళ్తాను. ఓకే అయిపోయిందా. ఇంకోసారి ఈసారి మెల్లగా దాటుతాం మెల్లగా. అది ఇప్పుడు దీన్ని ఎక్కాలి గైస్. ఇది ఒక పెద్ద చిక్కుముడి లాంటిది. కాకుండా స్పీడ్గా వచ్చినప్పుడు ఒక్కోసారి మన బైక్ ఉల్టా వెళ్ళిపోద్ది తెలుసా గైస్. ఈసారి బాగానే వచ్చింది. చూసారా టింగ్ అని ఎగురుతుంది. ట్రాంపోలిన్స్ తెలుసా గైస్, అలా ఉంటాయి అన్నమాట ఇవి. కాకుంటే మనం అంతగా ఎగరం, బౌన్స్ అవ్వదు ఇది అంతగా. ఇదిగోండి అంతే, ట్రాంపోలిన్ లాగా ఉంటుంది. మళ్ళీ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలి. ఇక్కడికి ఎందుకంటే ఇక్కడ నుంచి జంప్ చేయాలి. జంప్ చేసి ఆ సర్కిల్ లోపల నుంచి రావాలి. ఇదే మన అసలైన స్టంట్. అబ్బా స్టంట్ చేసినప్పుడు క్రాష్ అవ్వలే, కానీ బయటకు వచ్చినప్పుడే అవ్వద్ది క్రాష్. ఏంటి వేసి అబ్బా అదేంటి కింద నుంచి వస్తుండు వీడు. మనిషి కాదు కేసు అసలు. ఒక కేసు లేట్ అయిపోతుంది, మా బాస్ని తొందరగా వెళ్ళాలి. ఇటువైపోయినా అబ్బా ఈ మధ్యలో ఒకటి కేసు అసలు మా బాస్ మళ్ళీ తిడతాడు. తొందరగా వెళ్ళాలి, మీకు ఇప్పుడు ప్లే గ్రౌండ్ చూపించుకుంటే లేట్ చేసేసా. ఇటువైపు వెళ్ళాలి తొందరగా, చిన్నగా అయితే తొందరగా వెళ్ళాలి. మనం లేట్ అయితే కానీ ఇలా స్పీడ్ ఉపయోగిస్తుంది గైస్. ఓన్లీ లేట్ అయితే, మాల్ టైమ్స్లో మనం ఇలా స్పీడ్ ఉపయోగించాం. మన బాస్ మాత్రం మామూలుగా ఉపయోగించాడు గైస్. స్పీడ్ పిచ్చిగా ఉపయోగిస్తాడు మన బాస్ మాత్రం. అందుకోసమే గైస్ నాకు నచ్చదు మా బాస్ అంటే. ఎందుకంటే నా బైక్ని మొత్తం క్రాష్ చేసి పడేస్తాడు. నేను వెళ్ళి మళ్ళీ గ్యారేజ్లోకి వెళ్ళి రిపేర్ చేసుకోవాలి. ఇదే కదా బాధ. ఇప్పుడు తొందరగా వెళ్ళిపోవాలి గైస్ ఎయిర్పోర్ట్కి, లేదంటే మన పెళ్ళి తీసేస్తాడు. ఎందుకంటే తీసేస్తాడు జాబ్లో నుంచి, అయిపోద్ది ఇంకా. ఓకే చిన్నగా ఓకే చిన్నగా మెల్లగా. ఓకే మీరైతే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసేయండి గైస్. ప్లీజ్ మీరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేస్తే ఇంకా మరికొన్ని కొత్త ఎపిసోడ్స్ అయితే మీ ముందుకు అయితే వచ్చేస్తాను గైస్. ఓకే ఇది వచ్చేసి గ్యాంగ్ స్టార్ పార్ట్ 1. మళ్ళీ మీకు పార్ట్ 2లో ఇప్పుడైతే పిక్ చేసుకున్నా కదా, మళ్ళీ మా బాస్ని ఎక్కడ డ్రాప్ చేస్తున్నాను అదే మీకు మళ్ళీ లైవ్ అప్డేట్ ఇస్తాను గైస్. ఓకేనా. పార్ట్ 2 మీరు పార్ట్ 2 కావాలంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి, చెప్తే నేను పార్ట్ 2 కూడా పెట్టేస్తాను. ఓకే గైస్, ఇంకా మీకు చాలా వీడియోస్ అయితే వస్తాయి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి గైస్. మీకు ఇంకా పార్ట్ 1 పార్ట్ 2 కావాలంటే కూడా చెప్పండి. నేను ఇంకా చాలా వీడియోస్ అయితే మేము ముందుకు వస్తాను గైస్. ఓకే గైస్, మీకు ఈ వీడియో ఎలా అనిపిస్తుంది చెప్పండి. బాయ్ గైస్.